విశ్వాసులమైనటువంటి మేమందరం కూడా, ప్రభు భక్తులమైన మేమందరం మా ప్రభువులో మేము నిలకడగా లేక స్థిరముగా ఉండాలి అనేటటువంటి ఆలోచన కావాలి. ఎందుకంటే మనం దేవుని ఎరగని వారం కాము, రక్షణ లేని వారం కాము, ఆయన ప్రత్యక్షతను పొందుకొనని వారం కాము, పొందుకున్నాం. కనుక మనకు అందరికీ ఏంటంటే, ఏ దేవుడు మమ్మల్ని రక్షించాడో ఆ దేవునికి వేరే బ్రతకకుండా ఆ దేవుళ్ళు నిలకడగా స్థిరముగా ఉండాలి. ఇది కావాలి. లోకంలో అరే వాడికేరా బాబు సెటిల్ అయిపోయాడు, మంచి జాబ్ ఉంది, అది ఉంది అనుకుంటారు. ఈ స్థిరపడటం, ఈ సెటిల్ అవ్వటం ఎంతవరకు అండి? పాత నిబంధనలోనే కొందరు రాజులు స్థిరపడిన తర్వాత ఏం చేశారు చెప్పండి మీరే? వారు మనస్సున లేక హృదయమున గర్వించి, అర్థమైందా? రాజులై స్థిరపడిన తర్వాత వాళ్ళ హృదయములో గర్వించి దేవునికి దూరం అయిపోయి దేవుని ప్రవక్తలను దూషించారు. తద్వారా జరిగింది ఏమిటంటే, ఉన్న రాజరికాన్ని, ఘనతను, ఆధిక్యతను పోగొట్టుకున్నారు. ఉజ్జా అనేటటువంటి ఆయనైతే గర్వించి యాజకులు చేయవలసినటువంటి పని తాను చేయటానికి కూనుకొని, అది మీ పని కాదయ్యా, మీరు పరిపాలన చేయటమే అన్నప్పుడు కోపించాడు. కోపించాడు. కోపపడి ఏం చేశాడంటే, తన పని తాను ఉగ్రుడై చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు అతని నొసట కుష్టు రప్పించాడు. తన జీవితంలో ఎప్పుడు ఇక మందిరానికి రాకుండా ఆగిపోయాడు. లేదు కదా, కుష్ఠరోగులు రావడానికి లేదు. దేవునికి చూడండి, మహిమ కలుగును గాక. కొన్ని ఇలాగుంటాయి. కాబట్టి దైవత్వంలో, దేవునిలో స్థిరముగా ఉన్నటువంటి వారిలో దావీదు రాజు కనపడుతున్నాడు కదా. ఆయన కనపడుతున్నాడు. ఆయన ఎంత గట్టోడంటే, ఎంత ప్రేమ అంటే దేవుడంటే, అయ్యా నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను వసించినట్లుగా నాకు వరాన్ని దయచేయి. అది ఇంతగా దేవుల్లో నిలకడగా ఉన్నటువంటి రాజుల్లో దావీదు గారు ఇంకా మరికొందరు కనబడుతూ ఉంటారు. అలాగే మనం కూడా మన భక్తి జీవితంలో, మన యేసయ్యలో, మన ప్రభువులో మనం స్థిరులుగా ఉండాలి. ఇది కావాలి. దేవునిలో స్థిరత్వం అనేది మనం సంపాదించుకోవాలంటే, ఒకటి దేవుని వాక్యములో నిలకడగా ఉండాలి. వాక్యములో నిలకడగా ఉండటం అంటే ఏదో ఇని బలి చెప్పారని వెళ్ళిపోవడం కాదు. అరే బాగలేదని వెళ్ళిపోవడం కాదు కదా. మత్తయి సువార్త 7లో ఏమన్నాడో, ఈ నా మాట విని వాటి ప్రకారం వాటిని చేయి గైకొను ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఏం వచ్చినా కూడా ఆ ఇల్లు పడలేదు. కారణం ఏంటంటే బండ మీద గట్టపడింది. అంటే వాక్యానుసారంగా జీవించడం అంటే ఏమిటంటే, యేసయ్యలో బండ అనే క్రీస్తు మీద మన ఆత్మీయ జీవితాలని కట్టుకుంటాం. ఎన్ని శోధనలు వచ్చినా, సమస్య వచ్చినా కూడా తాళుకుంటాం, నిలబడతాం. వాక్యం విని కూడా దానిని గైకొనని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, మందిరానికి వచ్చి వాక్యం విని వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే, ఇసుక మీద అంటే లోకంలో మనం బ్రతుకులు కట్టుకున్న వాళ్ళం. దేవుళ్ళకి వచ్చి లోకంలో కట్టబట్టం ఏంటండి? వాళ్ళు చిన్న శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రార్థనలు మానేస్తారు, మందిరాలు మానేస్తారు, వాక్యాన్ని మానేస్తారు, శూన్య స్థితిలో ఉంటారు. ఇది వాక్యం. దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే అది. దేవునిలో మనం బ్రతికితే స్థిరపరచబడతాం. ఆ వాక్యమే స్థిరపరిచే. 119 ఒక్క వచ్చిన చదివి అలాగ ముందుకు వెళ్ళిపోదాం. నానా మీరు చిన్న సర్దుకోండిరా. ఇది నా నీ స్టాండ్ తీసి పక్క పెట్టండి. ఒకళ్ళు ఆ స్టాండ్ తీసి పెట్టండి. అటు మూలకు 2-3 రండి, అడ్జస్ట్ అయిపోండి. ఈ స్టాండ్ తీసేయండి, ఇక్కడ అటువైపు పెట్టేసేయండి.
119వ కీర్తన 28వ వచనం. నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత. అది చూసారా, వాక్యం వలన భక్తులు దేవుని సన్నిధానములో స్థిరపరచబడతారు. స్థిరపరుస్తుంది దేవునిలో దేవుని వాక్యం. రెండోది ప్రభువారే అంటాడు, వారు విసుకక నిత్యము అది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు. బాప్తీసాలు పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళు ప్రార్థనలే చేయరండి. ప్రార్థన చేయకపోతే దైవత్వంలో మనకు స్థిరత్వం రాదు. అరే, యేసుప్రభు వారే చూపించాడు కదా మాదిరి, ఆయనే చూపించాడు. ఆయన సువార్త ప్రకటించిన తర్వాత అంతటి ఎవరింటికి వారు వెళితే యేసుప్రభు వారు ఒలివ కొండకి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళేవాడు. ప్రభువారు కొండ మీద ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేసుకున్నారు, వేకుని లేచి ప్రార్థన చేశాడు, అర్ధరాత్రి వేళ ప్రార్థన చేశాడు. ఇంకా భయంకరమైన సంగతి చెప్పమంటావా, క్రూర మృగముల మధ్య ప్రార్థన చేశాడు. బాబోయ్, మనం కొద్ది చీకట్టుకుంటేనే ప్రార్థన చేయం. ప్రార్థన చేసి శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు. నానా శిష్యులు కూడా ప్రార్థన నేర్పించి మరలా మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలకుగా ఉండి, అది అన్నీ నేర్పించి చివరికి ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తూ శిలువ మరణానికి వెళ్ళే సమయంలో కూడా వాళ్ళకి చెప్పారు, మీరు ప్రార్థన చేసుకోండి అయ్యా, ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతారు, అంటే లోకంలో పడిపోతారు అని చెప్పాడు. ఇది కాబట్టి మనం ఆయన పిల్లలంగా ప్రభు ఎలాగూ ప్రార్థన చేశాడో మనం కూడా ప్రార్థన చేస్తే దేవునిలో స్థిరపరచబడతాం. అది ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, వాక్యం అంటే దేవుడు మనతో, ఇవన్నీ లావాదేవాలు జరుగుతుండాలి కదా. స్నేహం అనేది లేకపోతే సమాధానం అనేది కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే జరిగేది ఏంటంటే, ఇంట్లో ఏ అవసరం ఆమె చెప్పదు, ఏం తేవాలి ఈయన తేడు, అంత గందరగోళం అయిపోద్ది కదా. చుట్టుప్రక్కల ఉండే వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళు పలికినా పలకపోయినా మార్నింగ్ అండి బాగున్నారా అని మాట్లాడినప్పుడు అతని హృదయం కదిలిద్ది, అరే పాపం చాలా గౌరవిస్తున్నారే నన్ను అని ఆయన కూడా మనల్ని గౌరవిస్తాడు. మాట్లాడటం అనేది ఒకరితో ఒకరు సమాజంలో ఎంత అవసరం అంతకంటే అత్యధికమైన అవసరం దేవుడితో ప్రతి భక్తుడు మాట్లాడటం అదే ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడుతుంటే అదే వాక్యం ద్వారా మనల్ని స్పందిస్తాడు. ప్రార్థన ద్వారా మనకు ఆయన మొరపెట్టుకుంటాం. ఇలాగూ ఉండాలి. ఈ లావాదేవాలు ఉంటుంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది ఫోన్లో ఉంటేనే కదా. ఇన్కమింగ్ లేదనుకోండి కొయ్యి అంటూ ఉంటుంది, అక్కడ కూడా లేదు దానికి అని తెలియపరుస్తూ ఉంటుంది. ఇవన్నీ అవసరం దేవునితో. భక్తి బ్రతుకు అనేది ఏదో కూర్చొని వెళ్ళిపోవడం కాదండి. ఈ భక్తి జీవితాన్ని మనం ఎంత శ్రద్ధగా గైకొంటామో అంత ఉన్నతంగా ఆశీర్వాదం అనేది మన సొంతం అవుతుంది. గొర్రెలు కాచుకునేవాడు, ఇంకేదేదో చేసేవాడు మహారాజు అయ్యాడంటే అర్థం ఏంటంటే, ఏ దేవుని ఎరిగాడో కనుగొన్నాడో నమ్మాడో ఆ దేవుళ్ళు నిలకడగా ఉన్నాడు. ఆ దేవుళ్ళు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలున్నాయి, అన్నీ కూడా వారు పొందుకోగలిగారు. గొలియాతును చంపాడంటే ఊరక చంపాడా? యుద్ధం యెహోవాదే అన్నాడంటే ఊరక అన్నాడు. అది నిజమైన మాట. అది పెదవులతో వచ్చింది కదము అని మనం ఒట్టెట్టిగా పలుకుతాం పెదవులతో, లేదు. ఆయన హృదయపూర్వకంగా పలికాడు. ఆయన హృదయంలో దేవుడు ఉన్నాడు. నాది కాదు, ఆయనే యుద్ధం చేస్తాడు. ఇది దేవునితో కలిసి ఉండడం అంటే, దేవునితో ఏకత్వం కదా, దేవునిలో స్థిరపరచబటువంటి ఇదే. కాబట్టి 1 వాక్యం, 2 ప్రార్థన, 3 ఇప్పుడు చెప్పుకుందాం
పరిశుద్ధ గ్రంథాన్ని తీద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక నోటెడ్ 11వ అధ్యాయము విశ్వాసుల జాబితా ఇది. ఇక్కడ రాయబడం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. అది విశ్వాసాన్ని గురించి ఒక మాట చెబుతున్నాడు. ఇదేమిటంట? నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవనుటకు. చూడండి, ఇది ఒక అద్భుతం అన్నమాట. విశ్వాస జీవితం అనేది ఇది అందరికీ అర్థమయ్యేదిగా. ఇదేంటంట? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును. అది ఇక్కడ వినండి, బాగా వినండి, అర్థం చేసుకోండి. విశ్వాసం ఎంత గొప్పదంటే, ఈ విశ్వాసం ఏదో లోకంలో వాటి మీద వీటి మీద నమ్మిక కాదు. ఇది దేవుని యందు విశ్వాసం. అది అబ్రహాం గారి విషయంలో, అబ్రహాము దేవుని నమ్మెను లేక విశ్వసించను, అది అతనికి నీతిగా. అది అబ్రహాము కొద్దిగా చెప్తా అన్నమాట. ఇది చరిత్ర కూడా వాస్తవంగా తన పితరుల నుండే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు కారు. మీరు తర్వాత చదువుకోండి, యెహోషువ గ్రంథంలో ఉంటుంది అన్నమాట 24వ అధ్యాయంలో. వాళ్ళ పితరులు ఎవరంటే ఒక బొమ్మలు చేసి, ఆ విగ్రహాలను చేసి చెక్కతోనో కదా, వేరే వెండితోనో రాగితోనో బంగారంతోనో మట్టితోనో చేసి వాటిని అమ్మేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి ఇళ్లలో పెట్టుకొని, గుడుల్లో పెట్టుకొని పూజలు పురస్కారాలు ప్రజలు చేసేవారు. వీళ్ళు అమ్మేవారు. కానీ అబ్రహాం గారిలో ఎందుకో, ఇప్పుడు వీళ్ళని అన్నీ మనం బొమ్మలు చేస్తున్నాం, ఈ దేవుళ్ళని మనం చేస్తున్నాం. వీళ్ళు అదే వాటిని దేవుడని పూజలు పురస్కారాలు చేస్తున్నారు. ఒకసారి చేయి చేసేటప్పుడు ఇట కొట్టటమో చెక్కటమో మట్టి అయితే వత్తటమో జరుగుతుంది. అప్పుడు ఏమంటలేదు ఆ దేవుడు. తల మీద ఇట్ట కొట్టడం జరుగుతుంది, ఏమంటలేదు ఆ దేవుడు కదా. చూడని వాటిని, వినని వాటిని, వాసన చూడని వాటిని మనమే కల్పించి దేవుళ్ళుగా అమ్ముతున్నామని కొద్దిగా బాధేసి, వెంటనే ఆ బాధలోనే ఒక భయము, దైవ భయము, రెండవది ఒక ఆలోచన వచ్చేసి, రే అబ్రాహం, సమయం అయింది పద, అక్కడ పలానా ఊర్లో ఆ బొమ్మ అమ్మాలి, ఈ బొమ్మ అమ్మాలి, విగ్రహం అమ్మాలి, వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు. ఈయనేం చేశాడంటే 2 బొమ్మలు చేసేసి, ఒక బొమ్మ చెయ్యర కొట్టేశాడు, ఇంకొక బొమ్మ కారెర కొట్టేశాడు, ఇంకొక బొమ్మ తలెర కొట్టేశాడు. ఏమిటా రావంటే, ఏముంది నాన్న ఇక్కడ చూడు ఏం జరుగుతుందంటే, టకటక వాళ్ళ నాన్న వచ్చాడు. ఈ బొమ్మలు అన్ని కాళ్ళు చేతులు తలలో ఇరిగిపోయాడు. అరే ఏంటిదంటే, కొట్టుకున్నారు నాన్న, ముందు నాకు నైవేద్యం పెట్టాలని కొట్టుకున్నాను. ఏం పిచ్చి పట్టిందా నీకు, బొమ్మలు కొట్టుకుంటావేంట్రా అన్నాడు. అక్కడ దొరికాడు. బొమ్మలు అంటున్నావు కదా నాన్న, కొట్టుకుంటూ ఏంటన్నావు కదా నాన్న. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, జనాల్ని మోసం చేస్తున్నాం. సృష్టికర్త దేవుడు ఆయన ఉన్నాడు అని ఈ మాట తన నోట ఎప్పుడు వచ్చిందో దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అది అర్థమవుతుందా? భక్తి అనేది నీ అంతరంగంలోనున్న ఆసక్తిని బట్టి అది వృద్ధి చెందుతుంది కదా. గోరంతా ఉన్న ఆ భక్తి అది ఎంత వెలిగిస్తుంది, కొండంత. అది విశ్వాసం అనేది. మనమేదో ఆకాశం ఊడిపడం, మనమేదో క్యాకులేజో అని శరీరాలు కోసుకొని నాకు కనుబడనం. ఇది మనసులో వస్తున్న కోరిక భక్తి అనేది. జక్కయ్య మీరే చెప్పండి, యేసు ఎవరో
సో అది కోరిక. వాస్తవంగా అందరూ ఏమంటున్నారు జక్కయ్య గారిని, వీడు దొంగోడు, వీడు పాపిస్తోడు కదా. వాస్తవంగా ఆయన ధనవంతుడు, సుంకపు గుర్తుదారుడు, ట్యాక్స్ వసూలు చేయించేవాడు. కాంట్రాక్ట్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర, రోమా గవర్నమెంట్ దగ్గర ఆ పన్నంతా నేను వసూలు చేస్తానని తన కింద పనులను పెట్టుకొని బాగా పన్ను వసూలు చేయించేవాడు. ఒకటికి 4 రూపాయలు తీసుకున్నప్పుడు ఏమో మొత్తానికి అట్లుండేది. ధనవంతుడు, మంచి ఉద్యోగం గలవాడు. అతను కూడా వచ్చేసిందండి యేసయ్యను గురించి విన్నప్పుడు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలుసుకున్నప్పుడు నేను కూడా చూడాలి అనుకున్నాను. చూసారా, దేవుని ఎడల కోరిక అనేది వాస్తవంగా అస్సలు ఎవరో చెప్తే వచ్చేది మాత్రమే కాదు, మనలో నుండి అది పుట్టుకొని రావాలి. మనలో నుండి పుట్టుకొస్తుందే ఆ కోరిక మనల్ని స్థిరపరుస్తుంది దేవుళ్ళో. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మికను కలుగా చేస్తుంది. ఇది రావాలి. నేను చెప్తున్నాను, వాస్తవంగా ఇస్తాడు దేవుడు. ఎవరికి ఇస్తాడు? ఇతరులను ముంచడం, స్వార్థం కదా, అసూయ, ఇలాంటి కొన్ని ఉంటాయే. వీళ్ళకి ఆలోచన రాదు. ఏ కాడికి వాడిని దోచుకోవాలి, ఈయన ముంచాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, ఇంత కట్టాలి, అంత కట్టాలి, అంత పూజ చేయాలి. ఈ ఆశ, ఆలోచన, కోరిక అంతా డబ్బు మీదే ఉంటుంది కానీ కదా. ప్రభు అంటాడుగా, మీ ధనం ఎక్కడుండునో మీ హృదయము వాటి మీద ఉంటుంది కానీ దేవుడి మీద ఉండదు. ఏమి లేని దరిద్రుడైనా, అన్నీ ఉన్న ధనవంతుడైనా, ఏం ధనవలే నాకు అంత మనసు ఏం లేదు కానీ ఎందుకో దేవుడిలో ఉండాలి, భక్తిలో కూడా కొద్దిగా ఉండాలి, ఆయన కూడా స్మరించాలి అనే మనసు వస్తుందే. జక్కకి అదే వచ్చింది. యేసు ఎవరో అది వెంటనే ఆయన మనస్సులో కోరికను కదా తెలుసుకున్న ప్రభువారు కేవలం ఆయన కోసమే ఎరుకోకి వచ్చేసారు. అది నా హల్లెలూయా. ఇలాగుంటాయి. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఎలాగ తృప్తి. అబ్రహాం గారి విషయంలో కూడా ఇది ఎరిగిన దేవుడు అబ్రామా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. చూడండి, స్వరం అన్నాడు. భక్తి అనేది మనం ఏదో చేసి తినాయ రాయ ఉపవాసం ఉండయా, మోకడు చేతులు ఎత్తయ్యా అని చెప్పి తెచ్చేది కాదు. ఒక వ్యక్తి అంతరంగము నుండి దేవుడు అన్న ఆశ పుట్టుకొస్తుందే, అది ఆ వ్యక్తిని ఆత్మీయతలో అభివృద్ధి పరుస్తుంది, దేవునిలో స్థిరపరుస్తుంది అన్నమాట. అది ఇది రావాలి మనిషికి. ఇది స్వార్థపరులకి, ధనాపేక్ష పరులకి, లోకాశ కలిగినటువంటి వారు దీన్ని సంపాదించుకొన లేరు. అందుకన్నాడు ప్రభువారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నథింగ్. ఉండదు ప్రయోజనం. అసలు మూలము, సర్వము, నిత్య జీవాన్ని అనుగ్రహించేది దేవుడు. దైవాన్వేషణ భక్తులు కావాలి. అబ్రహామును పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. అర్థమైపోయింది. ఎందుకంటే రోజు లోపల తన ఆత్మకు దైవాత్మకు సంభాషణ జరుగుతుంది అన్నమాట. అలాగుంటుంది. కొందరు భక్తి అందరికీ అర్థం కాదు. ఒక గడియ వచ్చినప్పుడు రుజువు అవుతుందన్నమాట. ఈమె భక్తురాలు, ఇతడు భక్తుడు, దేవుడున్నాడు. ఇలా చిత్తం ప్రభువా 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీకు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి. అదండి దేవుడు మాట్లాడేశాడు. బా, ఎంత ధన్యత అండి ఇది. దైవస్వరం విన్నాడు అబ్రహాం గారు, నువ్వు వెళ్ళిపోమన్నాడు. వెంటనే అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. దేవుడు మాట్లాడాడు అనే నమ్మిక, విశ్వాసం వచ్చేసేసింది అబ్రహాం గారికి. వెంటనే తన భార్యను తీసుకున్నాడు. శర్మ వెళ్ళిపోదామా? ఏంటయ్యా, రా నా ఎంట అన్నాడు. ఇక అది చూశాడు. తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు, తన భార్య, బిడ్డలు కూడా ఉన్నారు, కుమార్తెలు.
పెదనాన్న నేను కూడా వస్తానన్నాడు. అరే నువ్వెక్కడికి వస్తావురా, నాకే వెళ్ళమన్నాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు. లేదు వస్తానన్నాడు. దేవుడు అంత మాత్రమైన లోతును దీవించడానికి కారణం ఇదే. ఏంటి? దైవ దర్శనము, దైవ ప్రత్యక్షత, దైవ స్వరము వినటువంటి వ్యక్తిని తాను అనుసరించాడు. అది నేను చెప్పేది మీకు. ఒక అభిషేకం, దేవుని పిలుపు, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాళ్ళను మనం ఏకీపించాలి, అనుసరించాలి, ప్రోత్సహించాలి. అది అందరికీ ఈ కాలంలో తెలియటం లేదు. సంఘాల్లో కూడా ఏంటంటే ధనం చూస్తున్నారు ప్రజలు, జనాన్ని చూస్తున్నారు. జనం, ధనం, సూట్లు, బూట్లు, డంబా. అది ఇప్పుడు అదేగా యూట్యూబ్ వీళ్ళందరూ చూసేది, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఆ స్టైల్ చూస్తున్నారు. అసలు ఆయన ఎట్లొచ్చాడు సేవకి, ఆమె ఎలాగొచ్చిందో, ఎలాగూ ఆధ్యాత్మిక విధానంలో ఉన్నారు, ఆత్మీయతను ఎవరు చూట్ల. లోకం ఇది, ఆ సేవ చేసే వాళ్ళలో ఉన్న లోకాన్ని చూస్తున్నారు, జనాన్ని. అబ్బాయి ఎంతమంది జనం, ధనాన్ని. అబ్బాబ్బా ఏం డాంబికం, ఏం ఘనత. ఇది ధన ఘనతలు చూస్తున్నారు. అది పరిపూర్ణత తీసుకురాదు, దేవునిలో స్థిరపరచదు ఒక వ్యక్తిని, భక్తిని. అబ్రహాం మొత్తం వదిలిపెట్టేసి వచ్చేసాడు బయటికి. అందుకే అన్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అది దేవుడు మాట్లాడేశాడు. ఇక్కడ అంటాడే మనల్ని, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క అది. అప్పటికి పిల్లలు లేరు. దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అప్పటికి ఆయనకి, అబ్రహాం గారికి పిల్లలు లేరు. ఆయన నిరీక్షిస్తున్నాడు. పిల్లలు పుడతారులే అన్నారే, ఆ నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒక్క నిమిషం. అది వాస్తవంగా ఇప్పుడు అబ్రహాముకి తన కంటి ముందు తన సంతతి కుమారులు, కుమార్తెలు తిరగడం లేదు. వాస్తవంగా అవి అదృశ్యంగా ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి. కనబడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈయన ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక, విశ్వాసం ఇచ్చాడో ఈ అనుభూతి ఆయనలోకి వచ్చింది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది. దేవుడు నా కొరకు, మనం కీర్తన 31:19 అంటావు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో. అది ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనోనేత్రాలతో అబ్రహాం గారు చూశాడు. అది దేవుడు అంటాడే, నీ సంతతిని ఆకాశ నక్షత్రము వలెను, ఇసుక రేణువుల వలెను నేను విస్తరింప చేస్తా. ఇది కనబడినటువంటివి నీ మనసులో ఉన్నాయి, చూసావా? నీ మనసులో ఉన్న ఆశలు, నీకు కావాలని కొంటున్నటువంటి వాటివి, వీటన్నిటినీ నీ విశ్వాసతను బట్టి ఇవి ఉన్నాయి, ఇదిగో చూడు అని దేవుడే చూపిస్తాడు. ఇది విశ్వాసం. చాలా గొప్పది, అది మామూలు కాదు. విశ్వాసులు విశ్వాసం కలిగి ఉంటలా దేవుని మీద. తమ కోరికలు తీరాలి, సమస్యలు తీరాలి కదా, అవి రావాలి, ఇవి రావాలి అనుకుంటున్నారు. కానీ వీళ్ళ కోరికలు ఎలాగున్నాయంటే దేవుని ఎడల నమ్మికతో లేవు. లోకంలో సామెత ఒకటి ఉంది, కోరికలే గుర్రాలైతే అట్లున్నాయి, పరిగెడుతున్నాయి. అంటే నాకు వెంటనే కారు కావాలి, నాకు వెంటనే ఉద్యోగం రావాలి, నాకు వెంటనే లక్షలు రావాలి కదా. అప్పుడు నేను సేవ ఆరంభంలో ట్రైనింగ్ అవుతూ ఉంటే 1984లో నాతో పాటు ట్రైనింగ్ అయిన ఒక ఆయన అంటున్నాడు, నాకు నువ్వు తర్వాత ఏం చేస్తావంటే ఒక 100 మంది ఉన్న సంఘాన్ని అంటున్నాడు. 100 మంది ఉండ సంఘం కావాలంట ఆయనకి. ఒక్క వ్యక్తిని మిమ్మల్ని సంపాదించడానికి మీ అమ్మాయి అంత అల్లాడింది, ఏమైనా చీమల బెల్లం ఏం కానీ రావటానికి, ఏమైనా కాకులా ఏదో అక్కడ పడేస్తే చేపలను బోపలను వాళ్తానికి. ఏంటిది?
ఒక వ్యక్తిని సంపాదించాలంటే ఎంత ప్రసవేదన పడాలి. ఇట్లుంటాయి. మేము దేవుడు సేవ చేస్తున్నామన్న వాళ్ళలో కూడా ఇప్పుడు చూడండి, మాకప్పుడు అసలు మా ప్యాంటు షర్ట్లు ఇస్త్రీలుగా చేసుకునేవాళ్ళంగా. సేవకు వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలకి అప్పుడు ఇస్త్రీ చేయించుకొని అప్పుడు ఒక 10 రూపాయలు 5 రూపాయలు సార్ 10 5 కాదు పైసలు, పావులో 10 రూపాయ, పావులో 10 రూపాయ చేసుకొస్తే పాస్టర్ గారు భలే ఉండవండి, ఇప్పుడు బాగుండవన్నాడు ఒక ఆయన. నాకు బాగా గుర్తు. ఇప్పుడు వాడు తాంట తూరాదు, ఆత్మీయతలో ఏమి రాదు. వాడు టీషర్ట్లు, సూట్లు, బూట్లు, స్టైళ్ళు. చూడండి, వేషధారులు ఎక్కువైపోయారు భక్తి బ్రతుకులు. అలా అవన్నీ చాలా ఉన్నాయి. నీకు ఆశలు ఉన్నాయి, నీకు ఇది కావాలి ఇది కావాలని నువ్వు అంటున్నావు, కానీ అది నువ్వు పొందుకుంటానికి సరైన విశ్వాసం ఉందా? ఏమంటాడు లూకా 7లో, నీ వలన, లూకా సువార్త 7వ అధ్యాయం నీ వలన అనేటటువంటి మాట ఉంది. దాన్ని బయటికి లాగండి. ఇప్పుడు మీరు యోధా పెద్దలు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి శతాధిపతిని గురించి, కపెర్నహూములో ఉన్న శతాధిపతిని గురించి ఏం మాట్లాడుతున్నాడనా? లూకా సువార్త 7వ అధ్యాయములో ఉంటుంది అది. ఆ యోధా పెద్దలు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ వలన ఈ మేలు పొందుకుంటానికి, అది అట్ట చదవాలి నాన్న, వారు యేసు నొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు. అది అర్థమవుతుందా? మనకు చాలా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అది పొందుకుంటానికి నీకు విశ్వాసం ఉందా? ఎలాంటి విశ్వాసం? యోగ్యమైన అది. అయోగ్యమైనటువంటిది నీ అంతరంగంలో పెట్టుకొని అయోగ్యురాలుగా ఉండి ఆ మేలు, ఆ దీవెన, ఆదరణ పొందుకోవాలంటే ఎలా కుదురుతుంది? పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏదో రేపు పరీక్షణంగా ఈ రాత్రిలో బుక్స్ అట్టట్ట తెరిచి ముక్కు మీద పెట్టుకొని వస్తాయేమోనని అక్కడ రాయటానికి వెళ్తే ఎలా? ఏదో ఒకటి ప్రశ్నకు సమాధానం రాస్తాం, మార్కులు చూస్తే అసలు పాస్ మార్కి 100కి 35. మా కాలం ఇప్పుడు మా తెలియదులేండి. నీకు 3 కూడా రావు మార్కు. ప్రయాసపడాలి. దేవునిలో, వాక్య నియమములో, భక్తిలో నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉంటుంది. విశ్వాసంలో నువ్వు బలవంతురాలివి అవుతావు. వినుట ద్వారా అది ఈ విధమైనటువంటి విశ్వాసం మనలో ఉద్భవిస్తుంది. విశ్వాసం కలుగుతుంది నాన్న. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే మనలను అర్హులుగా, దేవుని ఎదుట యోగ్యులుగా చేస్తాం. అది విశ్వాస విషయంలో కూడా యోగ్యమైనదై ఉండాలి. అయోగ్యమైనదై ఉన్నప్పుడు ఏది అడిగినా కూడా నువ్వు పొందుకోలేవు. రెండవది, కొంతమందికి దేవుడు ఇస్తాడో ఈడో అనుమానం, సందేహం, 2 తలంపులు. ఈ 2 తలంపుల మధ్య ఉన్నటువంటి వారి విషయంలో కూడా ఈ ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు. వాళ్ళు ఆశించినా వాళ్ళకి అది దొరకదు. నా దేవుడు నాకు తప్పక ఇది నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి విశ్వాసత నీ జీవితంలో 2 విధాలకు ఉపయోగపడుద్ది. దేవుని ఎడల విశ్వాసం ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఎలాగో ఒక్కొక్క మెట్టు ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ కదా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వర్ధిల్లడానికి విశ్వాసం ఉపయోగపడుద్ది. రెండవది, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకుంటానికి అదే విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అన్ని భాషలు, ప్రవచనాలు, వరాలతో ఫలాలతో వృద్ధి చెందేటట్లుగా ఈ విశ్వాసం భక్తుడికి ఆ స్థితిని కలుగా చేస్తాం. అర్థమవుతుందా?
ఇంత గొప్పది విశ్వాసం. అందుకంటాడు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగంటాడు 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అది, దేవునికి ఇష్టుడై ఉండుట అది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఇది చాలా అవసరం. అందుకే మనల్ని ఏమంటారు, బాప్తిస్తాలు పొందిన వాళ్ళందరినీ ఏమంటారు, వాళ్ళు విశ్వాసులే అంటారు. వాళ్ళ విశ్వాసులు. ఏందిరా విశ్వాసం అయ్యండి ఎట్ట చేస్తున్నావు, ఏందమ్మా విశ్వాసం కలిగి విశ్వాసరాలు అయ్యండి ఎట్ట చేస్తున్నావని కదా. ఒకసారి ఇతరులు మనల్ని అంటారు. ఈ విశ్వాసం మనలో పవిత్రమైనదై స్థిరమైనదై దేవునికి అనుకూలమైనటువంటిదై ఉండాలి. ఒక పర్యాయం ఏం జరుగుతుందో తెలుసా? ఈ మత్తయి సువార్తకు ఒకసారి వెళ్దాం. ఇక్కడ మనం పేతురు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన గాలి వైపు చూచి కదా, ఆయన 14వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ మనము జరుగుతుంది ఏంటంటే, ఈ పేతురు గారు యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే చూశాడు. ప్రభువారు నేను కూడా నడుస్తున్నాడు. ఓకే నాన్న నడువు. అందుకే కదా నేను ఈ లోక కడలిపై మీరు నడవాలని, లోకంలో మునగాలని కాదు పాపంలో, దానిపైన మీరు నడవాలి, దాన్ని దాటి పైన వాటిని పొందుకోవాలని కదా నా యొక్క అభిలాషని నడవమన్నాడు. నడిచాడు. నడిచి ఇక జరిగింది ఏమిటంటే, ఈ పేతురు గారు గాలిని చూచి భయపడి మునిగిపో. అది విశ్వాసం అనేది అందరికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ నమ్మిక విశ్వాసం ఏమైపోద్ది, బలహీనమైపోద్ది. ఇక్కడ కూడా ఇంకొక చిన్న సూత్రం నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనం అందరం గొప్ప బలవంతులం కాదు. పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ గొప్ప వ్యక్తులు ఏం కాదండి. కొన్ని సందర్భాల్లో బలహీనులమే. అయితే ఆ బలహీనత పోవటానికి కూడా వాక్యంలో మనకు ఒక మార్గాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో చూపిస్తున్నాడు. అది మీ అందరికి చాలా పర్యాయాలు చెప్పాను. ఒక్క నిమిషం నాన్న. అది సందర్భం ఏమిటంటే, ఒక చిన్నాడికి 13-14 సంవత్సరాలు ఉంటే ఆ పిల్లాడికి కదా తరచూ ఈ మూర్ఛల వ్యాధి వస్తూ ఉంది. ఒక దెయ్యం పెట్టిందనమాట. అది శరీర బలహీనతను బట్టి మూర్ఛలు వస్తాయి. రెండవది సైతానుగాడు ఆవరించినప్పుడు కూడా మూర్ఛలాగా వస్తాయి. దుష్టుడు కలుగు చేసే రోగాలు ఉన్నాయి. మన శరీర బలహీనతను బట్టి, ఆ వీక్నెస్ను బట్టి వచ్చే రోగాలు ఉన్నాయి. ఇక్కడ ఇతనికి దెయ్యం బట్టి, దురాత్మ బట్టి, బలహీనపరచు ఆత్మ బట్టి నురుగక్కుతూ మూర్ఛలతో కొట్టుకులాడుతున్నాడు. పిల్లాడు కొట్టుకులాడుతున్నాడు. యేసుప్రభు శిష్యుని పిలిచాడు ప్రార్థన చేయడానికి. వాళ్ళు ప్రార్థన చేశాడు కానీ ఆ అబ్బాయికి తగ్గలేదు. తర్వాత యేసుప్రభు వారు అక్కడ గొడవ ఏను చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు అనమాట. ఏంటి ఈ పరిస్థితి అంటే, బాల్యం నుండి వీడికి ఈ వ్యాధి ఉందయ్యా. అది వచ్చినప్పుడల్లా కొట్టుకులాడుతూ తరచుగా నీళ్ళల్లో అగ్నిలో పడుతూ ఉంటాడయ్యా. నీ వలన ఏమైతే సహాయం చేయమన్నప్పుడు ప్రభువారు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. అది ఇప్పుడు చదవండి ఆ లింక్ ఎలాగుందో. అందుకైనా అట్లా కాదు నాన్న నేను చెప్పేది, అది అట్లుంచు. ఇతను నమ్మిక పెంచడానికి అతను కన్నీళ్లతో ఎట్లా నమ్ముట నీ వలన అయితే తర్వాత ఇది కావాల్సింది. ఎందుకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి నాకు కూడా మీకు కూడా కొన్ని మనం పొందుకోవాలని, ప్రభా ఇదిగో ఈ కార్యం జరగాలి, ఈ సమస్య తీరాలి, ఈ జాబ్ రావాలి, లేక కుటుంబ వ్యవస్థలో ఇది నేను పొందుకోవాలి,
దేవుడు తప్పక చేస్తాడు అనుకుంటూ ఉండగానే సైతానగాడు చెవిలో వచ్చి ఊదుతాడు. ఇతను కూడా అంతే పాపం. వాడు ఏం చెప్పేవాడంటే వాళ్ళ చేత ప్రార్థన చేయిద్దాం అన్నప్పుడు, మీ అబ్బాయికి ఇప్పటి నుంచి కాదుగా, ఎప్పటి నుంచి, బాల్యం నుండి ఉంది, అంత తొందరగా తగ్గిద్దంటావా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్లుగా వాడు చెవులు ఊతూ ఉండేవాడు. ఇది జరిగేది కాదులే అని. పాపం అతనికి ఉన్న నమ్మిక, విశ్వాసం బలహీనమై పోతుండేది. అందరికీ అవి చదువుతాయి, వినండి, మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. నీకు నమ్మిక ఉంది, నీకు విశ్వాసం ఉంది, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని. వాడు అక్కడ ఉన్నాడుగా. దేవుడు మనను వెన్నంటి ఉంటాడు, వాడు కూడా వెన్నంటి ఉంటాడు. వాడేమో నాశనం చేయటానికి ఉంటాడు, బలహీనపరుస్తానికి ఉంటాడు, అవిశ్వాసాన్ని కలిగించడానికి ఉంటాడు. దైవాత్మ ఏమో మనల్ని బలపరచటానికి కదా, మనలో విశ్వాసతను వృద్ధి చేయటానికి ఆయన ఉంటారు. వాడు వచ్చి చెప్పేస్తాడు, ఇది నీకు వచ్చేది కాదులే, ఏం చదివాను నీకు జాబ్ రావడానికి, ఏం చేసావని నీకు జాబ్ రావడానికి, ఏం చేసావని నీ సమస్య తీరడానికి, ఏం ఇది చేసావని నీ అప్పులు తీరడానికి అని వాడు నిన్ను బలహీనపరుస్తాడు. వాస్తవంగా మన ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. వాస్తవం గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం ట్రాలీ చేసుకోవాల్సింది, 4 లక్షలు అప్పు ఉంది కదా, నా దగ్గర ఏమి లేదే, దాన్ని కాదు నువ్వు చూసుకోవాల్సింది, నీలో విశ్వాసం ఉందా లేదా. ఈ విశ్వాసం దేవునికి యోగ్యమైనదిగా, అర్హత అయినదిగా, ఇష్టమైనదిగా ఉండటానికి పరిశుద్ధత ఉందా, ప్రార్థన ఉందా, విధేయత ఉందా. ఇది నువ్వు భక్తులు ఇది చూసుకోవాలి. విశ్వాసం ద్వారా నేను సంపాదించుకోవాలనుకుంటున్నామే, మనలో క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఈ క్రియలలో 2. ఒకటి ఏంటంటే దైవ క్రియా నియమాలను పాటిస్తూ ఉండాలి. ప్రార్థన, భక్తి, యథార్థత, పరిశుద్ధత. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక, అది యథార్థత లేకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం. లోపల ఒకటి బయట ఒకటి అన్నట్లుగా ఉండకూడదు. మన పెదవులతో ఏది ప్రార్థన చేస్తున్నామో స్వచ్ఛమైన, నిర్మలమైన హృదయం గలవారమై పవిత్రమైన హస్తములతో చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, రక్షించనేడకున్నట్టు యెహోవా హస్తములు, విననేడకున్నట్లు ఆయన చెవులు, మీకు మీ దేవునికి మీ దోషములు, అదండి జరిగేది. ఈ అడ్డం వచ్చేస్తాయి నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి. కార్యాలు జరగవు. నాన్న వినండి, బాగా అర్థం చేసుకోండి. మనము చేతులారా దేవుడు మనకు కొరకు సిద్ధపరిచిన ఈవులను, దీవెనలను ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, ఇచ్చాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము ఇచ్చాడు. కానీ నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచువదం ఇచ్చాడు. కానీ అవి మనం చూడకపోవడానికి, పొందుకోకపోవడానికి కారణం మన భక్తి దేవుని ఎదుట సరైనదిగా లేదు. మంచి హోదాలైనా ఉన్నావు, మంచి చదవరివే, లేక మంచి ఏదో ఒక స్థితి ఉంది, కానీ దానికి తగినటువంటి అర్హత లేదు. అది కావాలి. ఒక పర్యాయం అది మనలో, ఒకటి మన అవిధేయతను బట్టి పోగొట్టుకుంటాం. 2 సైతానుగాడు చెప్పే మాటలను బట్టి మనకు అవిశ్వాసం లేక సందేహం, అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. ఇతడు చాలా తెలివైన పని చేశాడు. వెంటనే అన్నాడు, ప్రభువా నమ్ముచున్నాను. అదే చూసారా, విశ్వాసం ఉంచుతున్నానయ్యా నీ మీద, నాకు అపనమ్మకం లేక అవిశ్వాసం కలగకుండా. ఎట్లా చెప్పాడు? కింద ఏమనుంది? అది కన్నీళ్లు విడుచుచు. ఈ అవిశ్వాసం వల్లనే, అపనమ్మకం వల్లనే, నమ్మకం ఉన్న బలహీనమైపోవటాన్ని బట్టి నేను ప్రభు దగ్గర ఏం పొందుకోలేకపోతున్నాను. కనుక ఏ అపనమ్మకం నన్ను ఆవరించిందో దాన్ని తరివేసి నా నమ్మకంలో స్థిరత్వాన్ని కలుగా చెయ్యి, నా విశ్వాసంలో స్థిరత్వాన్ని కలుగా చెయ్యి.
అది నేను చెప్తున్నాక మీరందరూ కూడా, మనం అందరం కొన్ని విషయాల్లో జరిగిద్దో జరగదో, ఇల్లు దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఈ సమస్యలు తీరుస్తాడో తీరవడో, ఇంత కాదు అంత తప్పు ఎట్ట తీరిద్ది అని మేము అనుకుంటున్నాం. నీకు తీరటం కష్టమే, నువ్వు తీర్చలేవేమో, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అక్కడ మనం హెడ్ క్వార్టర్లో ఉన్న స్థలం కాకుండా ఇంకొక స్థలం కొన్నాం. మొత్తం అది 4 సెంటులున్నర స్థలం. ఇక నేనైతే బాబోయ్, అక్కడ స్థలాలే లక్షలు ఉంటాయి. ఒక గజం వచ్చేసి 50,000 60,000, ఇంకా సెంటర్కి వెళ్తే 1,00,000 2 లక్షలు ఉంటాయి గజం. ఎట్లా కట్టేది అనుకున్నప్పుడు అమ్మ విశ్వాసం చేసింది. ఆమె వాలంటీర్ పెట్టేసుకుంది. కొద్ది గొప్ప వచ్చేస్తే ముందు మందిరానికని ఒక 25-20 లక్షలంతా ఎంతో ఇచ్చేసి మొదలుపెట్టింది. అది ఎంత మొత్తం కాంట్రాక్టు 60 లక్షల పైన. ఎక్కడ తేవాలి చెప్పండి? మేము మందిరం కడుతున్నాం, మీరందరూ అంత ఇవ్వండి ఎంత ఇవ్వండి, తలా ఒక 10,000 ఇవ్వండి అని అడుగుతామా? మీ అందరూ తెలుసుగా. ఏనాడు మీరు ఎంత ఇవ్వండి దీనికని ఆమె అడగలేదు. మీరు వస్తే చాలు. మా ఉద్దేశం ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఇస్తే చాలు. మీరు దేవునికి హృదయం ఇచ్చాడు అనుకుని, నేను ఒకటే చెప్తా, దేవునికి మనం హృదయం ఇచ్చినప్పుడు మన ధనం గొప్ప కాదు. మనమే ఆయనకి సజీవాగం సమర్పణ చేయబడ్డాం. దశమభాగం ఎంత మన దృష్టికి? కానుక ఎంత? కృతజ్ఞత అర్పణ ఎంత? హృదయం కంటే గొప్ప కాదు కదా. నేను అదే చెప్తా భక్తులకి, అసలు మన హృదయమే దేవునికి ఇస్తే ఆఫ్టర్ డబ్బులు ఎంత ఇచ్చేసేయగలం. ఎవరు ఇవ్వలేరంటే, హృదయం సరిగా సమర్పణ చేయని వారు ఇవ్వలేరు దేవుడికి. దేవుని పనులు ఏ విషయంలో సహకరించలేరు. అది పరిస్థితి. కనుక ఏదేమైనా దేవుని దగ్గర మనము మన హృదయాంతరంగంలో ఆయన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ ఏమైందంటే, ఇతరు ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా, కన్నీటితో అనమాట. మామూలుగా ఎలాగా కన్నీటితో చేస్తున్నాడు. ఆ కన్నీరు దేవుడు చూశాడు, అతనిలో నమ్మికను స్థిరపరిచాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే ఇది చేయాలి. నాకు అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటున్నాను కానీ రాదేమని అనుమానం వస్తుంది. ముందు ఈ సందేహాన్ని, అనుమానాన్ని, అవిశ్వాసం, అపనమ్మకాన్ని తీసేయి. చేయి ప్రార్థన, గట్టి చేయి. ఇవాళ స్టార్ట్ చేయండి. ఏమేమి మీరు చేయాలనుకుంటున్నారా? ఇల్లు కట్టాలనుకుంటున్నారా? ఉద్యోగమా, సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, వ్యవసాయమా, ఉద్యోగమా, లేకపోతే వ్యాపారమా, ఇంకేదైనా సరే. మరొకటి, నేను ఆత్మ పొందుకొని ప్రవచించాలి, ఒక ప్రవక్తగా ఉండాలనుకున్నా, అది భౌతికపరమైందైనా ఆత్మపరమైందైనా, నీలో విశ్వాసం వృద్ధి చెందటానికి దేవుడి దగ్గర అడుగుడి మీకు విశ్వాసం కూడా ఇస్తాడా. ఇంకంతే. అర్థమవుతుందా? అడగండి. చేయలేకపోతున్నాను. అలాగే మేము అమ్మ చర్చి విషయంలో కూడా ఇకెందుకు ఆరంభించండి. ఆ విశ్వాసం ఒక మాట చెప్పారంట. సర్లేమ్మా అన్న. ఆ 25-20 ఎంతో ఇచ్చేసిందండి. అంత మొత్తం అగ్రిమెంట్ రాసుకొని పని ప్రారంభించారు. చర్చ్ బిల్డింగ్ అద్భుతం. అది దేవుడు ఎలాగిచ్చాడు నాకే తెలియదు. వచ్చేస్తున్నాయి కాంట్రాక్ట్ ఉండి, ఇప్పుడు 50,000 కావాలన్నాడు, వచ్చి ఇచ్చేసేస్తాను. ఇప్పుడు 1,00,000 కావాలని ఇచ్చేస్తాను. అట్లా మొత్తం 60 కాదు 62, 63 లక్షలు దేవుడు అట్టిచ్చాడు నాకే తెలియదు. వాక్యం అందే, ఆయన చేసిన కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి అస్సలు మాకు అర్థం కాలేదు నాన్న. ఎలాగో పూర్తిగా అంతా అయిపోయింది కదా. వినండి, అయిపోయిన తర్వాత ఇంకేం డబ్బులు రావడం అంటే మామూలుగా అనుకుంటాం కదా, ఇంకేం వస్తాయేమో, మరొకటి కొనవచ్చు అనుకుంటే, ఎంతవరకు మా విశ్వాసతను చూపించామో. మందిరం పూర్తయి ఆలయ ప్రతిష్ట జరిగేంత వరకు ఫ్లోటింగ్ ఆకాశ వాకిలిప్పి విస్పట్టదాలని విస్తారమైన ఆశీర్వాదాలను కలుగా.
గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఒక అనుభవం చెప్పాలి కదా, అది నేను మీకు చెప్తా ఉన్నా. ఏం పర్వాలేదు, ఎందుకంటే దేవుళ్ళో నువ్వు ఉన్నావు, ఇంకంతే. విశ్వాసంలో బలహీనమైన ఈనుకలాగా నువ్వు ప్రార్థన చెయ్యి, ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తాడంటే వాళ్ళు నా బిడ్డలు, ఆయన సాక్షిగా నిలబెట్టాలి. మనం కూడా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని సాక్షులుగా నిలబడటానికి దేవుడు ఈ కార్యం చేస్తాడు. అది ఇలాంటి విశ్వాసత మనకు కావాలి. ఈ యొక్క విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు. ఇతనిలో, ఈ పిల్లవాని తండ్రిలో ఈ విశ్వాసాన్ని కలుగు చేసిన తర్వాతే యేసుప్రభు వారు వాళ్ళలో ఉన్న దురాత్మను బయటికి పారద్రోయాడు, గద్దించాడు. అది వెళ్ళిపోయి విలవిల కొట్టుకులాడుతుంటే అందరూ అనుకున్నారు ఇంకేముంది చచ్చిపోతాడేమో అనుకున్నారు. లేచి నిలబడ్డాడు, తీసుకెళ్ళి తండ్రికి అప్పగించాడు. అప్పుడు అక్కడేమో పేతుర్నేమో నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా రక్షించమని కేక వేసినప్పుడు పట్టుకొని పైకి లేవనెత్తి పేతుర్నేమన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. చూడ, విశ్వాసే ఆయన, మంచి సేవకుడే ఆయన, చాలా అద్భుతాలు కూడా చేశాడు. ఇక్కడికి వచ్చేలేకే విశ్వాసం ఏమైపోయాడు, బలహీనుడైపోయి అల్పమైంది. మనందరిలో కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా దిగజారిపోవలసి, దూరమైపోవలసిన అవసరం లేదు. ఆయనే మనల్ని పైకి లేపుతాడు, విశ్వాసంలో మన స్థితిని స్థిరపరుస్తాం. అది ఇక్కడ కూడా ప్రభువారు వీళ్ళ క్లాస్ ఇచ్చాడు. ఏమంటాడు అక్కడ, ఏమంటారు ఈ అది విశ్వాసము లేని తరం వారులారా, నేను ఎంతకాలము నీతో ఉందును. చూసారా, ఆయన ఏం చేశాడు, ఇలాంటి అల్ప విశ్వాసుల దగ్గరే ఉన్నాడు, సహించాడు. సంఘంలో కూడా ఇది తప్పదు. కనుక వాళ్ళల్లో విశ్వాసంలో వాళ్ళు బలపడేంత వరకు సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనలుగా ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. విశ్వాసం అనేది ఒకటి అటు ఇటు కదా తిరుగుతూ ఉంటుంది. విశ్వాసంలో బలం వస్తుంది, మరలా బలహీనం అయిపోతాం, అల్పమైన బలమైంది. ఈ కపర్నహూములో ఉండేటువంటి శతాధిపతిని గురించి యేసయ్య అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆయన రాబోతూ ఉంటే వద్దులేయా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలన్నప్పుడు ఇశ్రాయేలు వెనక వస్తున్నారు ప్రజలందరూ. ఆయనేం రోమీయుడు శతాధిపతి. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం, ఏంది గొప్ప విశ్వాసం అది. ఎంత గొప్ప విశ్వాసం అంటే, తన ఇంట్లో సేవకుడు రోగంతో కదా, రోగం ఎక్కువైపోయి చావుకు సిద్ధంగా ఉన్నాడు, ఇక చస్తాడు రేపో మాపో అన్నట్లుగుంటే, చావు బ్రతుకుల్లో ఉన్నవాడిని తన విశ్వాసం ద్వారా కదా యూదా పెద్దలకు తెలియచేసి ప్రభు సెలవుతో వాణ్ణి బ్రతికించుకున్నాడు. అతని విశ్వాసమే దాసుని, చావబోయే దాసుని బ్రతికించింది. అది మనలో అలాంటి విశ్వాసం ఉంది. కానీ మన అనుమానం, సందేహం వలననే అనేకమైనవి మనము పోగొట్టుకుంటాం. దాన్ని కూడా మళ్ళీ మార్గం చూపించాడు. అయ్యా, విశ్వాసంలో నన్ను బలపరచు, నా నమ్మికను స్థిరపరచు, నిలకడగా ఉంచయ్యా అనేటటువంటిది కూడా మనం అనుదినము ప్రార్థన చేయాలి. ఇది అవసరం భక్తులకి. ఎందుకంటే విశ్వాసం అనేది మనలో లేకపోతే మనం ముందుకు కొనసాగలేము. అందుకే పౌలే అంటాడు, విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచు మనకు ముందున్న పరుగు పందెములో ఓపికతో, అది ప్రభువులో ఆత్మీయ రెండు మనకి. మన కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్ళాలన్నా, దేవా నా కుటుంబానికి అధిపతిగా, నాయకుడిగా నువ్వే ఉండి మాకు అనుదిన ఆహారము దయచేయి, నా భార్యను ఫలించడి ద్రాక్షవల్లిగా చేయి, నా చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదించు, అలాగే నా పిల్లలు బల్ల చుట్టూ ఒలివా మొక్కల వలె ఉండాలి. నాయనా, ఏ అపాయము సంభవించకుండా నా గుడారానికి నీవో తోడుగా
ఉండాలి. ఇది విశ్వాసంతో చేసే ప్రార్థన. ఇది ఈ విశ్వాసంతో కూడిన ప్రార్థన కొర్నేలు కుటుంబం వలె, నోవహు కుటుంబం వలె మన కుటుంబాన్ని సంరక్షిస్తుంది. అదే ఆధ్యాత్మిక జీవితంలో నేను ఈ లోకంలో విశ్వాస భ్రష్టుడనై ఓడ బ్రద్దలైపోయినట్లుగా నా విశ్వాసం బ్రద్దలు కాకూడదు. నా విశ్వాసం నిలకడగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అక్కడ మంచి పోరాటము నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అది మంచి పోరాటము. పరుగు మధ్యలో ఆపలా భక్తి జీవితాన్ని, మధ్యలో ప్రార్థనలు ఆపలా, ఆరాధన ఆపలా, ఏమండి సేవను ఆపలా. ఆ పరుగును ఏం చేశాడు నాన్న? చివరి వరకు కూడా అలాగే ముందుకు వెళ్ళాడు. అది ఏం కాపాడుకున్నాడు? అది విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. అది అర్థమవుతుందా? విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు ఈయన? ఆత్మీయ జీవిత విధానంలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకు. మంచి పోరాటం పోరాడు. పరుగు ఏమనుందో? పరుగు చూసి చదవండి, చెప్పండి. అది మధ్యలో ఆగిపోలేదండి. మీరు అర్థం చేసుకోవాలి, వినాలి. మీరు భక్తి జీవితంలో, ఆరాధనలో, విజ్ఞాపనలో, సహవాసంలో మధ్యలో ఆగిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో నడకను నీవు ఆపి వేస్తున్నావు కదా. హానోకు దేవునితో నడిచాడు. అది దేవునికి ఏమైంది? దేవునికి ఇష్టమైంది. విశ్వాసాన్ని బట్టి హానోకు దేవునితో నడిచాడు. అది దేవునికి ఇష్టమైంది కనుక హానోకును దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. మన భక్తి యాత్ర, భక్తి ప్రయాణాన్ని మధ్యలో ఆపకుండా అలాగూ ఎంతమట్టుకంట? కడమట్టుకు. ఎంతమట్టు చేశాడు? అది పరుగును కడముట్టించి అంతవట్టుకు రావాలి, ఇంకంతే. అప్పుడేమైంది? విశ్వాసం అనేది కాపాడబడుతుంది అని అర్థం. నువ్వు ఎప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటావంటే మంచి పోరాటం పోరాడి పరుగును కడుముట్టిస్తేనే విశ్వాసం నిలకడగా ఉంటుంది, కాపాడబడుతుంది. అప్పుడు ఏముందంట? నీతి కిరీటము. అది పరమందు నీ కొరకు నీతి కిరీటం ఉంటుంది. సంఘములో నీ నీతియుక్తమైనటువంటి భక్తి ప్రార్థనను బట్టి సంఘానికి నీవు క్షేమాభివృద్ధిని కలిగిస్తావు. నీ వలన అనేక కుటుంబాలు కదిలించబడతాయి. అది విషయం. 2 విధాలుగా విశ్వాసులు ప్రయోజనకరంగా ఉండాలి. ఒకటి, నీ కుటుంబ వ్యవస్థలో నిన్ను చూసి ఏమిటి దరిద్రం, ఏంటి కొంపలు, ఈ గొడవలు, వాళ్ళు ప్రార్థనలకు వెళ్తారంట, ఎప్పుడు చూసినా ఇంట్లో పోడు, ఏం భక్తి, ఏం ప్రార్థన, ఏం దేవుడు అనేటట్టుగా ఉండదు. నిజంగా వీళ్ళు భక్తి ఉన్నతమైంది. వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినా కూడా అందులో పడి చావడానికని ఇష్టపడ్డారు, కానీ ఆ ప్రతిమకు నమస్కరించడానికి ఇష్టపడలేదు. 4వ వ్యక్తిగా దేవుడు వారితో ఉండి అగ్ని వాసన కూడా అంటకుండా చేశాడు. చేసి అక్కడ నెబుకద్నెజరు రాజు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవబట్టే 4వ వ్యక్తి దేవుడు కనిపించాడు ఆయన. అప్పుడు ఆయనకు అర్థమైంది, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే ఘనపరచబడును గాక. ఇంత ఉన్నతుని యొక్క భక్తులు వీరని వాళ్ళని బయటికి తీయండి అని వాళ్ళ ఉద్యోగాలను అధికం చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు. సమయనా నిందైనా దేవుని కొరకు నిలబడితే నీకు ప్రమోషన్ కొడతావు, ఇంకంతే. ఆశీర్వాదాన్ని కొడతావు, అభివృద్ధిని సొంతం చేసుకుంటాం.
కదా. అటు లోకంలో దేవునికి మహిమను తెచ్చారా, అటు వాళ్ళ జీవనోపాధి విషయంలో వాళ్ళ ఉద్యోగాలలో దేవుడు ప్రమోషన్ కలుగా చేశారు. రెండు రకాలుగా మన కుటుంబాల్లో 128వ కీర్తన కనబడాలంటే నీ విశ్వాస జీవితం సరైనదిగా ఉండాలి. అప్పుడు కనబడుతుంది. అక్క నేను కూడా ప్రార్థనకు వస్తాను, అక్క నీ అమ్మటి అన్న నేను కూడా వస్తాను అన్న, ఎందుకంటే నేను చూస్తున్నాగా నువ్వు ప్రార్థనకు వెళ్ళిన దగ్గర నుంచి చాలా సమాధానంగా ఉంది మీ ఫ్యామిలీ. నాకు ఎప్పుడు గొడవలు ఇంట్లో, నేను వస్తానని ముందు సిస్టరో బ్రదరో రావడం మొదలు పెడతారు, తర్వాత ఇంటి వారందరినీ దేవుళ్ళు నడిపిస్తారు. ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా దేవునిస్తాం. రెండవది, ఇటు విశ్వాసమే నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో ఆ సంఘానికి క్షేమాభివృద్ధిని, మేలును, అభివృద్ధిని కలుగా చేస్తుంది. రెండు విధాలుగా విశ్వాస విధానంలో ప్రయోజనం ఉందన్నాయన. ఎవరు ఏ విషయంలో మీరు దిగజారిపోవలసినటువంటి అవసరత లేదు. ఆ దినాల్లో ఏం జరిగిందంటే వాస్తవంగా అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. అప్పుడు కూడా పౌలయ్య సంఘ బిడ్డలతో ఆయన చెప్పినటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాస విషయంలో నిలకడగా, అర్థమవుతుందా? విశ్వాసం, దేవునిలో స్థిరత్వం అనేది విశ్వాస విషయంలో కూడా ఎలాగుండాలట, నిలకడగా ఉండాలని పౌలు గారు భక్తులకు తెలియజేస్తున్నాడు. విశ్వాస విషయంలో నిలకడగా ఉండవలననియు, అది ఇక్కడ ఒక లింక్ పెట్టేశాడు, అనేక శ్రమలను అనుభవించి. చూసారా, అర్థమవుతుందా? విశ్వాసంలో జీవిస్తున్నటువంటి భక్తులు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని. అది అర్థమవుతుందా? ఈ విశ్వాసం శ్రమలు వచ్చినా కూడా ఈ విశ్వాసతలో మనకు నిలకడగా ఉంటేనే, శ్రమలు వచ్చినా కూడా వాటిని ఓర్చుకొని తాళుకొని నిలకడగా ఉంటేనే ఏం జరుగుతుంది మనకి? దేవుని రాజ్యంలో స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యంలో ఈ విశ్వాసాన్ని బట్టి మనము ప్రవేశిస్తాం. రెండు సంపాదించుకుంటాను. అందుకే ప్రకటనలు అంటాడు నాన్న 2వ అధ్యాయము 13వ వచనంలో, ప్రకటన 2:13లో కూడా ఆ లింకుని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సంఘం సాతాను సింహాసనం ఉన్న స్థలములో నేనెరుగుదును, మరియు చూడండి ఆ స్థలములో కూడా ఎలాగున్నాడు? దేవుని యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అది చాలా. ఆ సంఘం ఏ సంఘం అక్కడ చూడండి, ఏ సంఘాన్ని చెబుతున్నాడు? పెర్గేములో ఉన్న సంఘం. ఆ సంఘ బిడ్డలు చాలా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఒక వ్యక్తి కూడా హతసాక్షి అయిపోయాడు. అయినా కూడా ఎలాగుంది సంఘం? దేవుని యందు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది ఈ అంత్య దినాలు, భ్రష్ట దినాల్లో మన విశ్వాస జీవితాన్ని బలహీనపరచడానికి సైతానుడు బెదిరిస్తాడు. శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా మన విశ్వాస జీవితంలో మనం స్థిరముగా ఉండాలి కదా. ఏమంటాడు? శ్రమ కలిగిన 10 దినములు శ్రమ కలిగిన ఎలాగుండాలి? నమ్మకంగా ఉన్నవానికి ఏంటి ఇస్తాడంట? నమ్మకంగా ఉన్నవానికి ఆయన, నమ్మకస్తులకు ఆయన ఉన్నతమైనటువంటి బహుమానాలను కలుగా చేస్తాడు. ఇది విశ్వాస జీవితం అనేటటువంటిది. మనం కలిగి ఉన్నప్పుడు దేవునిలో స్థిరులమై ఉంటాం.
ఆ యొక్క విశ్వాసతను మనం కాపాడుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది నాయన. ఒక్కసారి మనం ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. మెళుకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రేమతో చూడండి, ఇక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని సంపాదించుకుంటానికి విశ్వాసం అందు ఎలాగుండాలంట? నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం ముగించుకుందాం. దేవునిలో మనం స్థిరులుగా ఉండాలంటే, ఒకటి, వాక్యములో స్థిరత్వం కలిగి ఉండాలి, అనుసరించాలి. 2, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. 3, దేవుని యందు విశ్వాస విషయంలో మనము బలహీనులము కాకూడదు. ప్రభు అన్నట్టు పేతురయ్యను అక్కడేమో అల్ప విశ్వాసి, విశ్వాసం లేని తరం వారలారని ఇంకొక చోట కొంతమంది పౌలయ్య అంటాడు, విశ్వాస భ్రష్టులైపోయారంట. వాడ పగిలినట్లుగా తమ విశ్వాసం ఏమైంది? బద్దలైపోయింది అంటున్నాడు. ఇలాంటి బలహీనమైన విశ్వాసం కదా, బలహీనపరచు విశ్వాస స్థితి మనకు లేకుండా విశ్వాస విషయంలో బలవంతులమై స్థిరులమై దేవుడు మనకు అప్పగించిన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, ఏ సమస్య కొరకు మనం ప్రార్థన చేసినా దేవుడు తప్పక ఈ సమస్యకు పరిష్కారాన్ని కలుగా చేస్తాడు. అడిగిన దానిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో దేవుడు నాకు తప్పక మేలు ఉపకారం చేస్తాడన్న నమ్మికతో మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి సైతానుగాడు అవిశ్వాసాన్ని కలిగిస్తాడు, 2 మనసులు కలిగిస్తాడు, సందేహాన్ని కలిగిస్తాడు, విసుగును పుట్టిస్తాడు. వీటి ద్వారా మనం దేవునికి దూరం అయిపోయి, దేవుడు మన కొరకు దాచినటువంటి ఆ బహుమానాలను, ఈవులను, ఆదరణను, ఉపకారాలని దూరం చేసుకుంటాం. ఎన్ని జరిగినా కూడా, వాడు పలు రకాలుగా శోధించినా కూడా మన విశ్వాస జీవితంలో బలహీనం కాకుండా, ఏ విషయంలో ఏ రీతిగా మన విశ్వాసం బలపడుతుందో, వృద్ధి చెందుతుందో, వినుడు ద్వారా విశ్వాసం, ప్రార్థన ద్వారా అభివృద్ధి, వీటిని కలిగి మన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని దగ్గర అనేక మేళ్లు పొందుకుందాం. అవి కుటుంబ వ్యవస్థకు దీవెనకరంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితానికి ఉన్నతంగా ఉండాలి, మన సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగా చేయాలి. అతి భాగ్యాన్ని, ధన్యతను, విశ్వాసతను దేవుడు మనకు అనుగ్రహించి తన సన్నిధానములో మనందరిని వర్ధిల్లింప చేయనుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.